ఫ్రెండ్స్ మీరు యూబర్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ యూబర్‌ని కరెక్ట్ పద్ధతిలో ఎలా యూజ్ చేయాలన్నది చాలా మందికైతే తెలీదు. సపోజ్ మీరు యూబర్ యూజ్ చేస్తున్నారంటే ఇక్కడి నుంచి ఒక దగ్గరికెళ్ళాలంటే ఓన్లీ పికప్ అండ్ డ్రాప్ వరకే మీకు తెలిసుంటది. కానీ అలా కాకుండా మీరు ఫ్రెండ్స్‌ని పికప్ చేసుకోవడం ఎలాగా, డ్రాప్ చేయడం ఎలాగా, మీ ఫోన్‌లో నుంచే అతన్ని వేరే ప్లేస్‌లో నుంచి యూబర్ కనెక్ట్ చేసుకొని వెళ్ళాల్సిన ప్లేస్‌కి ఎలా డ్రాప్ చేయాలి. మీరు ఒక 4 మెంబర్స్ ఉంటే 4 ప్లేసెస్‌లో ఎలా డ్రాప్ చేయాలన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీ ఫ్రెండ్స్‌కి అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. డైలీ జర్నీ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు యూబర్‌లోకి వచ్చేయండి. యూబర్ ఓపెన్ చేయండి. యూబర్ ఓపెన్ చేసిన తర్వాత నార్మల్లీ అయితే మీరు యూబర్ ఓపెన్ చేసిన వెంటనే ఏం చేస్తారు, మీ లొకేషన్ నుంచి ఏ లొకేషన్‌కి వెళ్ళాలో ఆ లొకేషన్‌కి అయితే మీరు సెట్ చేసుకొని ఆ లొకేషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇది పైది నా ప్లేస్ అనమాట. కింద నేను వెళ్ళాల్సిన ప్లేసు నేను సెర్చ్ చేసుకుంటున్నాను. సెర్చింగ్ అంటే నాకు దగ్గరలో ఇప్పుడు దోహా ఫెస్టివల్ సిటీ ఉందనమాట. దోహా ఫెస్టివల్ సిటీకి నేను వెళ్తున్నాను. దోహా ఫెస్టివల్ సిటీ అనమాట. దోహా ఫెస్టివల్ సిటీని నేను కనెక్ట్ చేసేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే చూసి యూబర్ ఎక్స్ అయితే ఎక్స్, ఎక్సెల్ అయితే ఎక్సెల్, షేరింగ్ అయితే షేరింగు. ఇక్కడ టచ్ చేస్తే మీది ఏదైతే అది ఇక్కడ వస్తది. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పికప్ కొట్టారంటే కన్ఫర్మ్ పికప్ అయిపోద్ది. మీరు ఏ ప్లేస్‌లో ఉన్నారన్నది ఆ ప్లేస్ ఇక్కడైతే చూసుకోండి. చూడండి సపోజ్ ఒక్కొక్కసారి ఇలా వెళ్ళిపోద్ది. మీ పికప్ పాయింట్ ఇదైతే ఈ బ్లూ లైన్ ఉంది చూసారా అదే మీ పికప్ పాయింట్. అయితే ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు మీరు చూసుకోండి. చూసుకొని కరెక్ట్‌గా అయితే మీరు ఆ పికప్ పాయింట్ దగ్గరికి ఇక్కడ తీసి తెచ్చుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీ పికప్‌ని పెట్టుకుంటే యూబర్ అన్నది మీ దగ్గరికి వస్తది. అదే మీరు నార్మల్లీ చూసుకోకుండా ఇలా పికప్ కొట్టేసారంటే మీరు ఒక ప్లేస్‌లో ఉంటే యూబర్ వేరే ప్లేస్‌లోకి వెళ్ళిపోద్ది. వేరే ప్లేస్ నుంచి అతను ఫోన్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారన్నది కూడా మీకు తెలీదు. అలా కాకుండా మీరు ఇక్కడ కరెక్ట్‌గా మీ పాయింట్‌లో పెట్టుకోండి. ఓకే. ఈ బ్లూ లైన్‌లో మీరు పెట్టుకొని కన్ఫర్మ్ పికప్ కొట్టారంటే కన్ఫర్మ్ అయిపోద్ది. మీ యూబర్ అన్నది మీ దగ్గరికి వస్తది. మీరు పికప్ అయ్యి వెళ్తారు. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్ ఒకవేళ మీరు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ 4 ప్లేసెస్‌కెళ్ళాలి. 4 ప్లేసెస్‌కెళ్ళాలనుకుంటే ఎలా చేయాలనేది ఇక్కడ చూడండి ప్లస్ మార్క్ ఉంది కదా! ప్లస్ మార్క్ మీద టచ్ చేస్తారు. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫెస్టివల్ సిటీ ఒకటైతే నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. లేదు ఇంకో వేరే ఏదైనా మీరు చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూసుకున్నాం. ఇది చూడండి ఇక్కడ మా దగ్గర నుంచి అయితే ఒక్కొక్కటి అయితే దోహా ఫెస్టివల్ నాకు దగ్గర. మీకు దగ్గరలో ఫస్ట్ డ్రాప్ అయ్యే ఎవరిదన్నది ఆల్ డ్రాప్ ఫస్ట్ ఇక్కడ పెట్టుకోండి. ఇందులో ఫెస్టివల్ సిటీ. తర్వాత ఇందులో ఫెస్టివల్ సిటీ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది రెండో వాళ్ళు ఎవరుంటారో ఆల్ లొకేషన్ అన్నది ఇక్కడ టైప్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ లూలుకెళ్ళాలి నేను. లూలు హైపర్ మార్కెట్ మాకు గరాఫా దగ్గర. గరాఫా యాడ్ చేసుకున్నాను నేను. గరాఫా యాడ్ చేసిన తర్వాత థర్డ్ పీపుల్ మూడో వాళ్ళు మీకు కిందకి టచ్ చేయండి. ఇంకా నెక్స్ట్ అన్సర్ గ్యాలరీకి వెళ్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ మాకు ఒక లైన్‌లో వచ్చేవి. ఫస్ట్ ఫెస్టివల్ సిటీ, తర్వాత లూలు, తర్వాత అన్సర్ గ్యాలరీ. అంటే నెక్స్ట్ వెళ్ళేది అదే అనుకోండి. నెక్స్ట్ అది పెట్టుకుంటారు. అండ్ ఫోర్త్ మీరు వేరే ప్లేస్ ఇంకెక్కడికి వెళ్తారో మీకు ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఒకటొకటి ఆప్షన్స్ ఇక్కడ మీకు యాడ్ చేసే కొద్దీ కింద యాడ్స్ వస్తాయన్నమాట. 6 మెంబర్స్ లాస్ట్ అన్నమాట ఇంకా అది ఎక్సెల్. ఓకేనా? 4, 6 తర్వాత మీరు డన్ కొడతారు. డన్ కొట్టిన తర్వాత మీకు ఏదైతే అది మీరు చూస్ చేసుకుని మీరు చూసి యువర్ ఎక్స్ అయితే ఎక్స్, ఎక్సెల్ అయితే ఎక్సెల్, కంఫర్ట్ అయితే కంఫర్ట్. మీరు ఏదైతే అది మీరు బుక్ చేసేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎవరైనా మీకు లొకేషన్ షేర్ చేశారు. ఆ లొకేషన్‌ని యూబర్ కనెక్ట్ అవ్వాలి. సపోజ్ నాకు వాట్సాప్‌లో ఒక లొకేషన్ పంపించారు. ఆ లొకేషన్ ఇదనమాట. ఈ లొకేషన్‌ని నేను యూబర్‌కి అయితే కనెక్ట్ చేసుకుంటాను. డైరెక్ట్ ఇక్కడ యూబర్ అన్నది వచ్చేసింది చూసారా? ఇక్కడ మీరు జస్ట్ వన్స్ అని కొట్టండి. లేదా దీని మీద ఒకసారి టచ్ చేయండి. అలౌస్ అని కొట్టకండి. అలౌస్ అని కొడితే మీరెప్పుడు యూబర్‌లోకనే వెళ్ళిపోద్ది. మీరెప్పుడైనా ఇంకో వేరే మ్యాప్స్‌లో గాని, గూగుల్ మ్యాప్‌లో గాని, వాచీ గాని ఇంకేదైనా గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తున్నారంటే దానికి కనెక్ట్ అవ్వదు. డైరెక్ట్ యూబర్ మాత్రం కనెక్ట్ అవుతుందనమాట. ఆల్వేస్ కొట్టకండి. ఆల్వేస్ కొట్టకుండా వన్స్ అని కొట్టండి. లేదా దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయి డైరెక్ట్ మీకు ఆ లొకేషన్ అన్నది కనెక్ట్ అయిపోద్దనమాట యూబర్‌కి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీ ఫ్రెండ్‌ని మీ రూమ్‌కి ఇన్వైట్ చేశారు. లేదా ఏదైనా షాపింగ్ మాల్‌లో మీరున్నారు. మీ ఫ్రెండ్‌ని రమ్మన్నారు. వాళ్ళని యూబర్ పిక్ చేసుకొని రావాలి. వాళ్ళ దగ్గర యూబర్ లేదని మీ యూబర్ ద్వారా వాళ్ళని పికప్ చేసుకొని మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? లేదా ఆ లొకేషన్ నుంచి అతను రూమ్ లొకేషన్ నుంచి వేరే ఏదైనా లేదా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి అన్నప్పుడు అది ఎలా కనెక్ట్ చేయాలి? అన్నది ఇదనమాట. ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇది
ఇక్కడ ఉన్న చూసారా? ఇది మీ ప్లేస్ అనమాట. మీరుండే ప్లేస్. మీరెక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్‌లో అతను మీకు లొకేషన్ షేర్ చేస్తారు కదా! వాళ్ళుండే ప్లేసు, ఆళ్ళ ఇంటి దగ్గర ఏదైనా ఒక స్కూలో, కాలేజో లేకపోతే ఏదైనా మాలో, పెద్ద మాలు లేదా ఏదైనా బస్ స్టాప్ లాంటిది ఇంకేదో ఆళ్ళ స్ట్రీట్ పేరు. అది ఉంటే ఆ స్ట్రీట్ నేమ్ అయినా సరే ఇక్కడికి కొట్టండి. స్ట్రీట్ నేమ్ కొట్టిన తర్వాత కింద ఇప్పుడు సపోజ్ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. ఏ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి? లేదా ఏ మాల్‌కెళ్ళాలి? ఆ మాలు ఇక్కడ కొట్టండి. అంటే ఆళ్ళ దగ్గరలో అది అలాంటిదేమైనా ప్లేస్ గురించి తెలియకపోతే గనక మీరు లొకేషన్ అన్నది షేర్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్‌ని. వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేశారనుకోండి. వాట్సాప్‌లోకి వెళ్ళండి. సపోజ్ ఇది లొకేషన్ అతనిది. ఈ లొకేషన్ షేర్ చేశారు. ఈ లొకేషన్ షేర్ చేసింది మీరు గూగుల్ మ్యాప్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి ఈ కోడ్ వచ్చింది కదా! ఈ కోడ్‌ని కాపీ చేయండి. కాపీ అడ్రెస్ చేసిన తర్వాత ఈ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అది అతను ఉండే ప్లేస్ అనమాట. ఆ ప్లేస్‌ని ఇక్కడ టచ్ చేసి దీని మీద పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేస్తే ఇది అతని లొకేషను. ఇప్పుడు ఓకే. ఇక్కడ ఎయిర్‌పోర్ట్. అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దోహా ఇది. దీని మీద టచ్ చేశాను. టచ్ చేస్తే ఇప్పుడు అతని లొకేషన్‌కెళ్ళి పికప్ చేసుకొని ఇతన్ని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసేస్తది డైరెక్ట్ అనమాట. ఎలా యూజ్ చేసుకోవాలన్నది చాలా మందికైతే తెలీదు. ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. ఎక్కువగా జర్నీ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే నా వీడియోనైతే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అండ్